మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం. ఎవరో ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడట? పరలోకమునకు వెళ్ళి. ఇక్కడ నాతో చిన్న ప్రశ్న ఒకటి ఉందండి, డైరెక్ట్గా అడుగుతున్నా. పరలోకంలో ఉంటే జాగ్రత్తగా, ఎవరైనా ఒక క్యారెక్టర్ అసలు పరలోకంలో ఉండాలంటే రెండు విషయాల్లో వారు ఉండాలి. అంటే 2 వ్యక్తిత్వాల్లో వారు ఉండాలి. ఆ 2 వ్యక్తిత్వాలు ఏంటంటే, పరలోకం దేవుడిది, అక్కడ ఉండటానికి నివసించే దేవదూతలు. అంతేనా? దేవుడైన అయి ఉండాలి, దేవదూతలైన అయి ఉండాలి. ఇప్పుడు యేసుప్రభు దేవదూత మాట్లాడాలి కదా. మరి ఇప్పుడు ఏ స్థానంలో అక్కడికి వెళ్ళాడు? మరి వీడెవడండి కాదంటానక? నా మాట అర్థమైందా? ఇప్పుడు యేసుప్రభు దేవదూత కాదు కదా. మరి ఇప్పుడు దేవుడు కాకపోతే అక్కడికి ఎలా వెళ్తాడు? ఎక్కడికి వెళ్ళాడా లేదా? మరి మనుషుడు ఎవడు కాదనడానికి? అంటే ఇంత సింపుల్ లాజిక్ కూడా అర్థం కావట్లా. మళ్ళీ ఏమంటున్నాడు? యేసుప్రభు దేవుడు కాడు. మరి దేవుడు కాకపోతే ఎక్కడికి వెళ్ళాడు ఈయన? మనుషుడికి వెళ్ళే అధికారం ఇప్పుడు ఏమైనా ఉందా? మరి ఇప్పుడు వెళ్ళాడు అని అంటే ఈ రెండిట్లో ఎవరో ఒకరికి ఉండాలి. ఏ రెండిట్లో? దేవదూతకైనా ప్రవేశం ఉంది, దేవునికైనా ప్రవేశం. ఇప్పుడు యేసుప్రభు అక్కడికి వెళ్ళాడా లేదా? వెళ్ళాడే చెప్తే ఈ రెండిట్లో ఎవరో చెప్పండి మీరు. అయ్యి ఉండాలి, లేదా దేవదూత అంటే ఒప్పుకుంటారు వీళ్ళు. మరి దేవదూత కాదంటారు, మరి ఇంకెవరో? మరి దేవుడు కాకపోతే ఎలా వెళతాడు? ఈ సింపుల్ లాజిక్ ఎందుకు మిస్ అవుతుంది వీళ్ళు అంటే? సైతాను ఎంత గొప్పగా డ్రామాటిక్ గా ఆడుకుంటుందో చూడండి.